కాకినాడ జిల్లా పిఠాపురం పాదగే క్షేత్రంలో 6 రోజులుగా జరుగుతున్న రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. స్వామికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ప్రత్యేక అలంకారాలను దేవస్థానం అర్చకులు కోట వీర వెంకట సత్యనారాయణ, దత్తాత్రేయ శర్మ, కైతేపల్లి రాజకుమార్ శర్మ, కోట కుక్కుటేశ్వర శర్మలు చేశారు. పుష్పోత్సవంలో పాల్గొన్న భక్తులకు దంపత తాంబూలాలు అందజేశారు. అనంతరం ఏకాంత సేవాగ్దానం జరిగింది. కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తోపులాటతో భక్తుల ఇబ్బందులు. శ్రీ పుష్పయాగం అనంతరం భక్తులకు దంపత తాంబూలాలు అందించే సమయంలో తోపులాట చోటు చేసుకుంది. తెప్పోత్సవం, పూజా కార్యక్రమాల నిర్వహణ ఆలస్యం కావడంతో 2 గంటలకు పైగా వేచి ఉన్న భక్తులందరినీ ఒకేసారి వదిలారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తులు తీవ్ర అగచాట్లకు గురయ్యారు. లోపలకు వెళ్లేందుకు ఒకేసారి భక్తులు ప్రయత్నించడం, క్యూలైన్లు సరిగ్గా లేకపోవడం, దంపత తాంబూలాలకు భారీగా భక్తులు తరలి వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలం కావడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.